హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో కందిపప్పు, దోసకాయ, టమాటో కర్రీ. ఒక కందిపప్పు, 2 టమాటో, ఒక దోసకాయ, ఒక ఆనియన్, తగినన్ని పచ్చిమిర్చి. కందిపప్పు కుక్కర్లో వేసేసి ఫ్రెష్గా కడుక్కొని ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకొని దాంట్లో పసుపు, కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అందులోనే ఆనియన్ వేసేసుకోవాలి. ఇందులోనే దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసేసుకోవాలి. దోసకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. అది స్టవ్ పైన పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసేసుకోవాలి. పప్పు ఇలా ఉడికిన తర్వాతకి అది కొంచెం వేడి తగ్గాక మెత్తగా ఉడికిందా లేదా చూసేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని తగినంత కారం వేసేసుకోవాలి. 2 వేసేసుకొని మెత్తగా కలుపుకోవాలి. పప్పు మొత్తం మెత్తగా చేసేసుకొని అది పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో సరిపోయేంత ఆయిల్ వేసేసుకొని తాలింపుకి జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసేసుకోవాలి. 2 మిర్చి వేసుకోవాలి. ఎల్లిపాయను కొంచెం దంచి వేసేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు కూడా అందులో వేసేసుకోవాలి. అదంతా మొత్తం మగ్గనివ్వాలి. తర్వాతకి అందులో కొంచెం ఇంగువ పౌడర్ వేసేసుకొని కొంచెం పసుపు వేసేసుకొని కలుపుకోవాలి. అదంతా మగ్గిన తర్వాతకి మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పప్పు వేసేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన దోసకాయ పప్పు రెడీ.